ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెస్లా కంపెనీ ఆంధ్రప్రదేశ్కు వచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో టెస్లా కంపెనీ ఎలాన్ మాస్క్తో సమావేశమైనప్పుడు భారత్కు వచ్చేందుకు అంగీకారం కుదిరింది. అయితే న్యూఢిల్లీ, ముంబైలో టెస్లా కంపెనీ కార్యాలయాన్ని ప్రారంభించడమే కాకుండా అందుకు అవసరమైన సిబ్బందిని కూడా నియమించేందుకు టెస్లా కంపెనీ సిద్ధమైంది. ఢిల్లీతో పాటు ముంబైతో తొలుత షోరూంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే టెస్లా కంపెనీ వాహనాల తయారీ పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేస్తుందో చెప్పలేదు. అందుకోసం మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. అయితే ఎలాన్ మాస్క్ మధ్యలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడంపై సానుకూలంగా ఉన్నారని చెప్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతో పాటు ఇప్పటికే అనంతపురంలో కియా పరిశ్రమ కార్ల ఉత్పత్తిని తయారు చేస్తూ గణనీయమైన ప్రగతిని సాధించింది. అనంతపురం జిల్లాలో ఉన్న ఈ పరిశ్రమకు దగ్గరలోనే బెంగళూరు ఉండడంతో కార్ల రవాణా కూడా సులువుగా మారనుంది. అనేక చోట్లకు కార్గో విమానాల ద్వారా పంపేందుకు సులువుగా మారింది. దీంతో పాటు చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీని కూడా పరిశీలనలో ఉందంటున్నారు. ఇది తమిళనాడుకు దగ్గరగా ఉండడం, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, సముద్రం ద్వారా కార్లను పంపే సౌకర్యం ఉండడంతో దీన్ని కూడా పరిశీలిస్తున్నారని తెలిసిందే. అయితే చంద్రబాబు ఈ విషయంలో 2 అడుగులు ముందుకు వేసి టెస్లా కంపెనీని ఏపీకి తెచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. పొలిటికల్ లాబియింగ్తో పాటు తనకున్న అనుభవాన్ని జోడించి టెస్లా కంపెనీని ఏపీకి తీసుకొచ్చి ప్రత్యర్థుల నోలను మోయించాలని భావిస్తున్నారు. గత ఏడాది అమెరికాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ కూడా టెస్లా CFO వైభవ్ తనేజాకు ఏపీలో సానుకూల పరిస్థితులు వివరించారు. ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. టెస్లా అధినేత ఎలాన్ మాస్క్తో సంబంధాలున్న వారందరితో పెద్ద ఎత్తున లాబింగ్ చేసేందుకు సిద్ధపడుతున్నారు. నిజంగా ఏపీ టెస్లాకు వస్తే మాత్రం చంద్రబాబు అధికారం చేపట్టిన తొలి ఏడాది పెట్టుబడుల రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించినట్లే.